హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వ్రతానికి అయితే ఏమేమి కావాలో అయితే ముందు వీడియోలో చూసారు కదా. ఈ వీడియోలో నేను వ్రతాన్ని ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే పూజ కోసం ఒక బ్రాహ్మణునితో చేయించుకుంటే మంచిదంటారు. బట్ మాకైతే వాళ్ళ టైమింగ్కి అండ్ మా టైమింగ్కి అంత సెట్ అవ్వక, సో మేమైతే శ్రీ తెలుగు ఆస్ట్రో ఛానల్లో ఉన్న సప్త శనివారాల వ్రత విధానం ఆ యూట్యూబ్ వీడియో చూస్తూ మేము వ్రతం చేస్తాము. సో ప్రతిసారి వ్రతానికైతే నేను అండ్ మా అత్తయ్య ఇద్దరం కలిసి చేస్తాము. అండ్ ముందుగా అయితే గణపతి పూజ ఉంటుంది, అది అయిపోయాక వెంకటేశ్వర స్వామి పూజ ఉంటుంది. కొందరైతే పూజ స్టార్ట్ చేసే ముందే పిండి దీపాలు అయితే వెలిగించుకుంటారు. బట్ నేను మాత్రం ఈ వీడియోలో బ్రాహ్మణుడు ఎలా చెప్తే నేను అలాగే చేశాను. ఆయన అయితే అందులో స్వామివారి పూజ అయిపోయాక వెలిగించమన్నారు. సో నేను అలాగే వెలిగించాను. ఆ తర్వాత స్వామివారికి కొబ్బరికాయనైతే కొట్టుకున్న తర్వాత సో హారతి అయితే ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు మీకు ఏదైనా హారతి పాట వస్తే సో దాన్ని పాడుతూ హారతి ఇవ్వడం ఇంకా మంచిది. ఆ తర్వాత స్వామివారి కథలు విన్న తర్వాత సో మనం తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోవాలి. సో నేను సాయంత్రం పూజకి అయితే స్నానం చేసి ఇల్లంతా తుడుచుకొని అలాగే దేవుని గది అంతా నీట్గా తుడుచుకున్నాను. సో మనం మార్నింగ్ వెలిగించిన పిండి దీపాలు ఉన్నాయి కదా, అవి అయితే వాటిని ఒక ఆవుకైనా పెట్టచ్చు, లేకపోతే పాల నీటిలో అయినా వదిలేయండి. ఆ తర్వాత నేను దీపాలను వెలిగించి కొన్ని పూలు పెట్టి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఆ తర్వాత ఇల్లంతా ఒకసారి ధూపం వేసుకున్నాను. నిజంగా ఇంట్లో ధూపం వేసుకుంటే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ అలాగే స్వామివారికి మంగళహారతి పాట పాడుతూ హారతి ఇచ్చుకున్న తర్వాత సో తాంబూలాన్ని అయితే మనం ముందే ఇవ్వాలి. అండ్ అలాగే నేను సాయంత్రం పూజకి నల్ల ద్రాక్షలను అయితే నైవేద్యంగా స్వామివారికి పెట్టాను. సో పూజ అయిపోయిన తర్వాత ఒక జంటకి లేదా ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత మనం తినాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.